హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఓం శాంతి శాంతి హే సినిమా రివ్యూ ఏంటో ఈ వీడియోలో చూద్దాం భయ్యా. ముందుగా సినిమా చూసిన నా ఫీలింగ్ ఏంటంటే నాకైతే భలే నచ్చేసింది సినిమా. త్రూ అవుట్ భలే ఎంటర్టైనింగ్గా అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ మూమెంట్స్ కూడా చాలా బాగా కనెక్టివిటీగా అనిపించాయి. ఎస్పెషల్గా మన గోదావరి స్లాంగ్ని, ఆ పరిసరాలను అయితే చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఈ సినిమాలో. ఇక ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ అయిన మలయాళం సినిమా జయ జయ హే అయితే నేను చూడలేదు, కానీ ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే చాలా సార్లు యూట్యూబ్లో చూశాను. అండ్ అది నాకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఆ సీక్వెన్స్ గురించి అయితే ఖచ్చితంగా చాలా మందికి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ ఈ సినిమాలో ఇషా రెబ్బా ఆ పోర్షన్ అయితే చింపి పడేసిందని చెప్తాను భయ్యా. ఇక సినిమా గురించి కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకోబోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కేసేయండి. ఇక సినిమా డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే ముందుగా కథ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళ ఇష్టాలతోనే ప్రతి పని చేసుకుంటూ తన ఇష్టాల్ని ఎవరు పట్టించుకోరే అన్న బాధతో ఉంటుంది ప్రశాంతి. ఆమెకి నచ్చిన ఏ యాక్టివిటీస్ ని కూడా పెద్దగా ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్ చేయకుండానే ఆమెకి పెళ్లి చేసేస్తారు. ఇక వచ్చిన మొగుడైనా తన అభిప్రాయాలను గౌరవిస్తాడేమో అని ఆశ పెట్టుకున్న ప్రశాంతికి ఓంకార్ నాయుడు పెద్ద కోపిష్ట అని తెలుస్తుంది. ఇంకా చీటికి మాటికి తన పైన అయితే చేయి చేసుకుంటూ పురుషాహంకారాన్ని అయితే చూపిస్తూ ఉంటాడు. ఇక డామినేషన్ ని తట్టుకోలేని ప్రశాంతి తన మొగుడి పైన అయితే తిరగబడుతుంది. ఇక తర్వాత ఏం జరిగిందన్నది ఒరిజినల్ వర్షన్ చూసిన వాళ్ళకి తెలుసుంటుంది. ఒకవేళ తెలియని వాళ్ళు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఓం శాంతి శాంతి హే సినిమా చూడండి. ఇక సినిమాలోని యాక్టర్స్ విషయానికి వస్తే తరుణ్ భాస్కర్ ఓంకార్ నాయుడు క్యారెక్టర్ లో అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు భయ్య. ఆ స్లాంగ్ ని కానీ, ఆ యాంగర్ మేనేజ్మెంట్ ని కానీ, వైఫ్ రివర్స్ అయినప్పుడు చూపించిన భయం కానీ, అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ లో రియాక్షన్ కానీ, అండ్ హైలీ ప్రొఫెషనల్ గా చేశాడు పర్ఫార్మెన్స్ అయితే. ఈ ఓంకార్ నాయుడు క్యారెక్టర్ లో తరుణ్ భాస్కర్ ని చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ లో ఇంకొకరిని ఇమాజిన్ కూడా చేసుకోలేము, అంత బాగా ఒదిగిపోయాడు. ఇక ఇషా రెబ్బా కూడా తన పరిధి మేరకు అయితే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ నే చూపించింది. ఇక మలయాళం వర్షన్ చూసిన వాళ్ళు ఆ ఫైట్ సీక్వెన్స్ లో ఆమెతో కంపేర్ చేస్తారేమో, నాకైతే ఆ పోర్షన్ లో కూడా ఇషా రెబ్బా చూపించిన పర్ఫార్మెన్స్ టూ గుడ్ గానే అనిపించింది. ఇక అదర్ యాక్టర్స్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ సినిమాలో పోషించారు. బ్రహ్మాజీ గారు చేసిన క్యారెక్టర్ అయితే త్రూ అవుట్ కామెడీని భలే జనరేట్ చేస్తూ వచ్చింది నా డైలాగ్స్ కొన్ని. ఇక సినిమాలోని టెక్నికాలిటీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ బై దీపక్ టూ గుడ్, మంచి సినిమాటోగ్రఫీయే కనిపించింది. సినిమాకి ఎడిట్ కట్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. అయితే ఎడిటర్ డిస్క్రిప్షన్ లో మాత్రం డైరెక్టర్ అండ్ టీమ్ అని మెన్షన్ చేశారు. మరి దానికి రీజన్స్ ఏంటో మనకు తెలియదు. అడిషనల్ ఎడిటర్ గా కళ్యాణ్ సూర్యప్రకాష్ అనే పేరుని కూడా మెన్షన్ చేశారు. ఇక సినిమాలోని మ్యూజిక్ విషయానికి వస్తే జయకృషి సినిమాకి ఇచ్చిన బీజిఎం అయితే టూ గుడ్ అనిపించింది. సాంగ్స్ ఇంకొంచెం హుక్కింగ్ గా ఉండుంటే బాగుండనిపించింది. ఇక ఈ సినిమా మినిమల్ బడ్జెట్ లోనే తీసినా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అప్రిషియేటెడ్ గానే ఉన్నాయి. కమింగ్ టు ది రైటింగ్ డిపార్ట్మెంట్, నందకిషోర్ గారు ఈ సినిమాకి డైలాగ్స్ అయితే రాశారు. ఆ గోదావరి స్లాంగ్ లో వచ్చే డైలాగులు చాలా సహజంగా, చాలా నేటివిటీతో న్యాచురల్ గా అనిపించాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ లో కూడా టూ గుడ్ గా అనిపించాయి డైలాగ్స్. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టెడ్ బై ఏఆర్ సాజీవ్. ఒరిజినల్ వర్షన్ అయిన జయ జయ హేని మన నేటివిటీ అయిన గోదావరి జిల్లాలోకి చాలా ఈజీగా అడాప్ట్ చేశారు. అండ్ అది చాలా న్యాచురల్ గా కూడా అనిపించింది. అండ్ హీరోకి పెట్టిన ఆర్క్ కానీ, అదర్ క్యారెక్టర్స్ అన్ని రియాక్ట్ అయ్యే విధానం కానీ టూ గుడ్ అనిపించింది నాకైతే. ఈ మధ్య కాలంలో ఓటీటీ ప్రభావం వల్ల ఆల్రెడీ ఒక లాంగ్వేజ్ లో హిట్ అయిన సినిమా ఈజీగా అందరికైతే పాకేస్తుంది. మరి అలాంటప్పుడు ఒక రీమేక్ సినిమా చేసి మెప్పించడం అనేది కొంచెం కష్టతరమైన విషయమే. కానీ ఆ టాస్క్ ని మాత్రం ఏఆర్ సజీవ్ సక్సెస్ఫుల్ గానే డెలివర్ చేశాడని నాకైతే అనిపించింది. ఇక ఓవరాల్ గా ఓం శాంతి శాంతి ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు గనక ఈ వీకెండ్ లో మంచి టైం ని ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే ఈ సినిమాని అయితే చూసేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సినిమా చాలా నీట్ గా క్లీన్ గా ఉంటుంది. పిల్లల్ని, ఫ్యామిలీస్ ని కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఓం శాంతి శాంతి ఈ సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.